హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం అయిన భూలోక వైకుంఠంగా పేరుగాంచిన శ్రీ రంగనాథ స్వామి దేవాలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉందండి. శ్రీ రంగనాథ స్వామి దేవాలయం కావేరీ నది మధ్యలో ఉన్న దేవిపై నిర్మించబడింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కార్యనిర్వహణలో ఉన్న ఆలయ సముదాయం అండి. ఈ క్షేత్రం 108 దివ్య దేశాలలో మొదటి దివ్య దేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ శ్రీరంగ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పండుగ 21 రోజుల పాటు డిసెంబర్, జనవరి నెలలో మార్గశిర మాసంలో జరుపుకుంటారు. వైకుంఠ ఏకాదశి రోజున తెరుచుకొని స్వర్గవాసల్ ద్వారం భక్తులకు మోక్ష ద్వారంగా భావిస్తారండి. ఈ నెలల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయం ఒక నగరంలాగా నిర్మించబడిందండి. ఈ ఆలయానికి మొత్తం 7 ప్రాకారాలు ఉన్నాయి. ఇవి మన శరీరంలోని 7 చక్రాలకు ప్రతీకగా చెబుతారు. ఆలయంలో 21 గోపురాలు ఉన్నాయండి. అందులో రాజగోపురం 236 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. ఏషియాలోని అతి ఎత్తైన గోపురాల్లో ఈ రాజగోపురం ఒకటండి. ఈ ఆలయ నిర్మాణం 10వ శతాబ్దంలో ప్రారంభమయ్యి 14వ శతాబ్దం వరకు వివిధ రాజుల కాలంలో విస్తరించింది. చోళులు, పాండ్యులు, హొయసలాలు మరియు విజయనగర రాజులు ఈ గుడి నిర్మాణం చేశారు. ఆలయంలో అనేక మండపాలు ఉన్నాయండి. హాల్ మండపం, వసంత మండపం మరియు ఐరావత మండపాలు ప్రధానమైనవి. ఈ ఆలయం మొత్తం 156 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది వాటికన్ సిటీ కంటే కూడా పెద్దదండి. ఆలయం లోపల నివాస ప్రాంతాలు, వీధులు, దుకాణాలు, పాఠశాలలు, దేవాలయ కేంద్రాలు ఉన్నాయండి. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సాధారణంగా మహానుభావులు సమాధైన తర్వాత శరీరం మట్టిలో కలిసిపోతుంది. కానీ రామానుజాచార్యుల విషయంలో ఇది జరగలేదండి. శ్రీ రామానుజాచార్యుల భౌతిక శరీరం ఇప్పటికీ చెడిపోకుండా దాదాపు 1000 సంవత్సరాల నుండి ఇక్కడ భద్రపరిచి ఉంది. మీరు ఈసారి శ్రీరంగం వెళ్ళినప్పుడు శ్రీ రామానుజాచార్యుల వారిని దర్శించుకోండి. మరియు ఇక్కడ విష్ణుమూర్తి శేషశయనంపై పవలించి మనకి దర్శనమిస్తారండి. ఇక్కడ వెలిసిన శ్రీ రంగనాథ స్వామి విష్ణుమూర్తి యొక్క అత్యంత శాంత స్వరూపం అండి. ఆయనను దర్శించుకోవడం భక్తుల జీవితంలో అమూల్యమైన అదృష్టంగా భావిస్తారు. మీరు కూడా వీలు కుదిరితే తప్పకుండా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి. నా ఇన్ఫర్మేషన్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ and subscribe my channel. Thank you for watching.